అందరికీ వందనాలు. అయితే చక్కగా చెప్పింది వాక్యం. ఇదేని గురించి? జ్ఞానం గురించి. జ్ఞానం ఉంటే ప్రేమిస్తాం, జ్ఞానం లేకపోతే ద్వేషిస్తాం కదా. దేవుడు కూడా ఏమై ఉన్నాడని చెప్పింది? ప్రేమయ్య ఉన్నాడు. అందుకనే తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాబట్టే తన ప్రియ కుమారుని లోకానికి మన కొరకు పంపించాడు. కాబట్టి ఆయన చూపిన ప్రేమ మనం కూడా చూపాలి. ఎవరు ప్రేమిస్తారు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళే ప్రేమిస్తారు కదా. బలమున్నా పనికిరాదు, జ్ఞానమున్నా పనికిరాదు, ఐశ్వర్యమున్నా పనికిరాదు, ఏమి లేకపోతే అది. అర్థమైందా? ఇర్మియా భక్తుడు చెప్పాడు కదా ఇందాక 9వ అధ్యాయంలో, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ధనవంతుడు ఏంటది? బలవంతుడు బలమున్నా పనికిరాదు, ఐశ్వర్యం ఉన్నా పనికిరాదు, జ్ఞానమున్నా ప్రేమ లేకపోతే అన్ని వ్యర్థమే కదా. కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించారు, మన కొరకు ప్రాణం పెట్టారు, ఆయన తిరిగి లేచాడు. మనం కూడా ఆయనలాగా తిరిగి లేవటానికే ఈ యొక్క రక్షణ జీవితం అనేది మనందరికీ ఇచ్చాడు. ఆయన మనల్ని అందరినీ కూడా ఎక్కడికి నడిపించాడు? ఇప్పుడు ఇంత ఎండైనా మీరు ప్రయాసపడి దేని కొరకు వచ్చారు? దేవుని యొక్క వాక్యం కొరకు వచ్చారు. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. వాక్యం మనకేమై ఉంది? దీపమై ఉంది. అవునా కదా? వాక్యం మనకేమై ఉంది? స్వస్థత అయ్యింది కదా. ఇందాక విశ్వాసం, దేనికి విశ్వాసం ఉండాలని చెప్పింది? ఏది సాధించాలన్నా లోకమును జయించటమే విజయము మీ విశ్వాసం అన్నాడు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. లోకాన్ని జయించటమే మీ యొక్క విజయం. ఏంటి అని అంటే మీలో ఉన్న విశ్వాసం. అది రోగాన్నైనా, ఆర్థిక పరిస్థితులనైనా, ఎదురయ్యే శోధనలనైనా, శ్రమలనైనా, ఇరుకులనైనా, ఇబ్బందులనైనా కదండి. మరి ప్రేమైన విశ్వాసం కావాలి. విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరి వైపు చూస్తారు? మనుషుల వైపా, దేవుని వైపా? దావీదు మహారాజు ఎవరి వైపు చూశాడు అని అంటే దేవుని వైపే చూశాడు. ఏ శ్రమ వచ్చినా. ఎందుకంటే ఆయనకి చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమ ఆయనకి తెలియదు, అన్నదమ్ముల ప్రేమ అస్సలు తెలియదు. కానీ ఎక్కడ పెరిగాడు ఆయన? అరణ్యంలో పెరిగాడు, గొర్రెల్ని కాచుకుంటూ పెరిగాడు. అదే అంటాడు, నేను గొర్రెలను కాచుకునేటువంటి నన్ను తీసుకొచ్చి, గొర్రెల కంపులో ఉన్న నన్ను తీసుకొచ్చి ఎక్కడనే కూర్చోబెట్టాడు? రాజసింహాసనం మీద కూర్చోబెట్టావయ్యా. విలువైనటువంటి కర్రలతో చేయించిన గృహంలో ఉంచావయ్యా నన్ను. నీ మందస్సం ఏంటి అరణ్యంలో ఉంటాం? అందుకే ఆ మందస్సానికి గుడిగట్టేంత వరకు నేను నిద్రపోను కదా. ఇప్పుడు నీ హృదయంలో కూడా ఏం కట్టుకోవాలి? ఎవరికి స్థానం ఇవ్వాలి? అది నీ హృదయం ఏమై ఉంది? ఆయన ఇల్లు అయి ఉంది, ఆయన ఆలయమై ఉంది కదా. కాబట్టి ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి మనం? అది చక్కగా మరి వాక్యం మనం విన్నాం. జ్ఞానవంతులు మనం. జ్ఞానం లేని వారు మాత్రము కాదు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా దులిపేసుకుని వెళ్ళిపోతారు. అవునా? దులిపేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే చెప్పుద్ది అది వాడికి ఒక 3 పేర్లు ఉన్నాయి. ఏంటి? సాతానుడికి అపవాదం ఉంది. వాడు రానీయుడు, ఉండనీయుడు, వెళ్ళనీయుడు. వింటే విన్నావు కానీ నేను చెప్పే కొద్ది నువ్వు వెళ్ళిపోయావు కదా. అదిగదిగా ఆ గోడ కన్నా కుర్చీ కన్నా అనుకో కమ్మగా నిద్రపోదు కానీ అదిగో మా సింహాచలం గారు చక్కగా నిద్రపోతున్నారు కదా. అనుకో ఏదో కాకి తింటే ఇట్లా దులిపేసుకొని వచ్చాయి. అందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతారు కొంతమంది, ఏం చెప్పారు వాక్యం అని అడుగుతారు మిమ్మల్ని. చెప్పారు, బాగా చెప్పారు కదా. జాన్ సుధనమ్మ బాగా చెప్పింది, మరి వాళ్ళ కోడలు గారు కూడా బాగా చెప్పారు కానీ ఏం చెప్పారు? ఎందుకని? అసలు ఆదిలోనే లేదు, ఆరంభంలోనే చెవులు లేవు కదా. అంతవరకు ఏం వింటాం మనం? అవునా కదా. అందుకని దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను అనేటువంటి ఆలోచనతో మనం రావాలి. సజీవుడైన దేవుడు ఈ సన్నిధిలో ఉన్నాడు.
ఆయన నన్ను చూస్తున్నాడు. ఆయన స్థలంలో నేను కూర్చున్నానా లేదా అనేటువంటిది కూడా ఆయన పరీక్ష చేస్తున్నాడు. ఆయన చూపంతా నా మీదే ఉంది. ఎవరి చూపు? పాస్టర్ గారి చూపంతా నీ మీదే ఉంది. కాదు, ఎవరి కొరకు వస్తున్నావు అనంటే దేవుని కొరకు వస్తున్నావు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏరుకున్నాడు, కొన్నాడు, కన్నాడు, కడిగాడు, శుద్ధి చేశాడు, నిన్ను ఇక్కడికి నడిపించుకొని ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇక్కడి నుండే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? రేపు అక్కడికి వెళ్ళాలి కదా. ఎక్కడికి? తరతరాలు యుగయుగాలు దేవునితో ఉండడానికి మనం సిద్ధపడుతున్నాం. ఇక్కడ వాక్యం అనే సబ్బుతో మనం కడుక్కుంటున్నాం. అవునా? ఇప్పుడు మీరు అందరు సబ్బులతోటే స్నానం చేసి వచ్చేసారు. దేనికి? శరీరం వాసన రాకుండా ఉంటాయి కదా. అయితే ఇప్పుడు ఏ శుద్ధి చేసుకోవడానికి వచ్చారు? వాక్యం అనే సబ్బుతో హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నారు. పైకి శుభ్రం చేసుకుని వచ్చారు కానీ లోపల శుద్ధి ఉండాలి. అందుకే అన్నాడు, హృదయ శుద్ధి గలవారు వారెవరిని చూస్తారు రేపు. అది మనం కడవరి కాలంలో ఉన్నాం. కడవరి కాలంలో ఉన్నాం. రేపేమి సంభవిస్తుందో తెలియనటువంటి దినాల్లో మనము ఉన్నాం. దేవుని బిడలారా, మనం అశ్రద్ధగా ఉండకూడదు. శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి. అర్థమవుతుందా? నేను పోయిన వారం ఏం వాక్యం చెప్పానో మీరు చెప్తే దాన్ని బట్టి మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం. పోయిన వారం మీకు వాక్యం చెప్పాను. అయ్యో మర్చిపోయారా? పోయిన నెలలో, పోయిన వారంలో కూడా కాదు, పోయిన నెలలో 3వ శనివారం వచ్చాను కదా, చెప్పాను మీకు. నేను అదే కంటిన్యూ చేస్తాను అని చెప్పి కూడా అన్నాను మీతోటి. ఎంతమందికి గుర్తుంది అంటే ఎవరికి గుర్తులేదు కదా. పోయిన 3వ వారం ఏం కూర వండుకున్నారు తెలుసా? అది గుర్తుంది కదా. ఏం తిన్నా, ఏం తాగాం అనేది శరీరానికి సంబంధించినటువంటివన్నీ గుర్తుంటాయి. కానీ ఆత్మకు సంబంధించినవి మాత్రం ఏముండవు, గుర్తుకు రానివ్వడు వాడు. గుర్తుకొస్తే నువ్వు ఎక్కడ అభివృద్ధి చెందుతావో, ఎక్కడ దేవుణ్ణి వదిలేస్తావో కదా, ఎక్కడ ఆడిని సాతానుడిని ఎక్కడ వదిలేస్తావో అని వాడు గుర్తుకు రానివ్వడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం, సత్యమును అమ్మివేయక. అది దేని గురించి చెప్పాను నేను? సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. ఇంకేం కొని ఉంచుకోమంటున్నాడు? చదువుదాం. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును. ఈ 3 మానవ జీవితానికి ఏమైంది? అవసరం. ఈ 3 మనల్ని, మన జీవితాలను ఎక్కడికి నడిపించవు అంటే నరకానికి నడిపించవు. ఎక్కడికి నడిపించవు? నరకానికి నడిపించం. ఇప్పుడు ఇందాక చెప్పింది కదా అమ్మాయి, జ్ఞానం ఉన్న మనిషి లోకాన్నే జయిస్తాడు. ప్రేమ ఉన్న మనిషి ద్వేషమే ఉంచుకోడు. అవునా? అందుకని 10 ఆజ్ఞలన్నీ కూడా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎన్ని ఆజ్ఞలుగా మార్చాడు దేవుడు? ఏంటది? మొట్టమొదటి అదే అసలు కదా ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. అందుకే దేవుడు ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడని దేవుడు అంటే మనకు విలువ తెలియట్లా. అవునా? సాతానుడు ఎప్పుడు మనకు శోధనలు కలుగు చేస్తున్నాడు, బాధలు కలుగు చేస్తున్నాడు, ఇబ్బందులు కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఏం చేస్తాం? ప్రేమించే దేవుడిని ఏం పక్కన పెట్టేస్తున్నాం, ద్వేషించే సాతాన్ని మాత్రం లోకాన్ని ఆశిస్తున్నాం. నేత్రాశ, శరీరాశ అవి కావాలి మనకి. అర్థమవుతుందా? కానీ దేవుని బిడలారా, అవి దేవుని రాజ్యాన్ని మనల్ని స్వతంత్రించుకొనివ్వవు. యేసుక్రీస్తు వారే వాటికి లోబడి ఉంటే మనకి రక్షణ కలిగేది కాదు. ఎక్కడికి తీసుకెళ్లిపోయింది? 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత, బాప్తిసం తీసుకున్నాక కొండ మీదకి, అడవిలోకి తీసుకెళ్లిపోయింది. నువ్వు శారీరకంగా ఆకలి కొన్నావు కదా ఈ రాళ్ళని. ఇప్పుడు మనం కూడా అంతే. 3 రోజులు అన్నం లేదనుకోండి, డబ్బులు లేవనుకోండి, ఏమన్నా దేవుళ్ళే నమ్ముకుంటే ఏముంది నాకు
3 రోజులు నా పిల్లలకు సరిగా అన్నమే. ఎక్కడ ద్వేషిస్తున్నావు దేవుణ్ణి? ఎక్కడ బలహీనపరుస్తున్నావు? పండగ డబ్బులు లేవు, బట్టలు కొనుక్కోవటానికి, పలావ్ వండుకోవటానికి, పప్పులు వండుకోవటానికి. అప్పుడు ఏమంటావు? సంవత్సరం అంతా కష్టపడ్డా కూడా చూడు ఈ పండగకు డబ్బులు కూడా దేవుడు మాకు ఇవ్వాల, ఏం దేవుళ్ళే కదా అంటావా? ఊరికి అనేస్తాం. అందుకే వాడు నవ్వుతాడంట, గంతులేస్తాడంట. మీకా గ్రంథం మీరు చదివితే చక్కగా తెలుస్తుంది మీకు. వాడు గంతులేస్తాడంట, సంతోషిస్తాడంట. నీ బిడ్డలు చూసావా నిన్ను ఎలా ద్వేషిస్తున్నారు? దేనిలో? కొంచెంలోనే కదండి. అలాంటి అల్ప విశ్వాసముగా ఉండకూడదు. యేసుక్రీస్తు వారిని బాప్తీసం తీసుకున్నాక 40 దినాలు ఉపవాసం నాకే ఎక్కడికి తీసుకెళ్ళింది అది నువ్వు బాప్తీసం పొందిన తర్వాత ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగడానికి అది ఎన్నెన్నో ఇబ్బందులు కలిగి చేస్తుంది. వాటిని నువ్వు జయించాలి, వాటిని నువ్వు గ్రహించాలి, వాటిని నువ్వు ఆలోచన చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎవరి సొత్తుని? బాప్తీసం తీసుకున్నాక ఎవరి సొత్తుని? దేవుని సొత్తుని. నా శరీరం పాడైపోయినా ఏంటండి, నా కుటుంబంలో ఏమీ లేకపోయినా అంటాడు కదా హబక్కుకు అంటాడు, అంజూరపు చెట్లు పోయకపోయినాను లేకపోయినాను ఎవరిని బట్టి ఆనందిస్తానన్నాడు? మరి నువ్వు ఆనందిస్తావా అట? లేదు. అయితే ఒకటి దైవజనులతోటి దేవుడు చెప్పిస్తాడు, కానీ నువ్వు అనుసరిస్తున్నావా లేదని కూడా ఆయన పరీక్ష చేస్తాడు. ఆ పరీక్షలోనే మనం ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు ఇందాక చెప్పింది కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు బాగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుంటూ మంచి ప్రైజులు తెచ్చుకుంటున్నప్పుడు తల్లిదండ్రులకు సంతోషం, స్కూల్కి టీచర్స్కి సంతోషం. అలాగే ఆత్మీయ పాఠశాలకు వచ్చారు మీరు, ఆత్మీయ గుడారంలోకి వచ్చారు వాళ్ళు. మరి ఆయన మీకు ఏమని చెప్తున్నాడు? ఆయన బోధిస్తున్నాడా? బోధించటం లేదా? బోధిస్తున్నాడా? మరి బోధించేటప్పుడు మరి మీరేం నేర్చుకోవాలి? ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. అందుకని అంటాడు, నా ఆలయాన్ని నువ్వు వ్యాపారమా మరి గృహముగా. లోకంలో ఎన్ని తెచ్చుకుని హృదయంలో పెట్టుకొని ఆత్మీయంగా దేవుడిచ్చేటువంటి వాక్యాన్ని ఏమో బయటికి తోసేస్తే, వ్యాపారంగా చేసేస్తే, స్థానం లేకుండా చేసేస్తే దేవుడు కూడా రేపు నిన్ను కొడతాడా? కొట్టడా? కొడతాడు. జాగ్రత్త. కొద్దిగా లోబడేటువంటి వారు కొద్ది దెబ్బలంట. అర్థమైందా? అసలు లోబడిన వారికి మహా దెబ్బలు కొడతాడంట ఆయన. వాక్యం ఉందా లేదా? దెబ్బల గురించి ఎప్పుడని చెప్పాడా అనిల్? ఎలాంటి దెబ్బలు తగులుతాయో? తగులుతాయి దెబ్బలు. ఆత్మీయ బిడలకు కూడా బెత్తం ఉంది. పౌలు గారు అంటాడు కదా, నేను బెత్తంతో రానా అంటాడా? అనడా? బెత్తం వేసాడంటే ఇంకా ఏం లేదు ఇక. అందుకని దేవుని బిడలమైన మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినాలి. ఇక్కడ సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. సత్యాన్ని ఏం చేస్తున్నాం మనం? దేనికి అమ్మేస్తున్నాం? అసలు ఎందుకు చెప్పాడు జ్ఞాని అయిన సొలొమోను? ఆయన అమ్మేశాడు. అవునా? ఎలా అమ్మేశాడు చెప్పగలరా? ఎంతమంది భార్యలు ఆయనకి చెప్పండి? 300 మంది. వాళ్ళు ఎవరు? క్రైస్తవులా మరి అన్ని జనులా? వాళ్ళకి అమ్మేశాడు కదండి. అమ్మేసేసాడా? అమ్మేసేయలేదా? అమ్మేసేసాడు. అందుకని ఆ మాట ఆయన చెప్తున్నాడు, సత్యమును అమ్మేయొద్దు. అమ్మేశారంటే నాకులాగనే నశించిపోతారు. అర్థమైందా? 12 గోత్రాల వారు మరి రెహబాము తన కుమారుడైన రెహబాముకి ఇవ్వాల్సింది పోయి యారోబాము 10 గోత్రాలు తీసుకున్నాడు. రెహబాముకి 2 గోత్రాలే. ఎందుకని? ఆ 2 గోత్రాలు కూడా రెహబాము సరిగ్గా పరిపాలన చేశాడా? ఆలోచన చేయండి. దేవుని బిడలం మనం, దేవుని సొత్తు అయి ఉన్నాం మనం. దేవుడు కొనుక్కున్నాడు, మనల్ని కడుక్కున్నాడు. ఆయన బిడలముగా ఆయన ఆలయంలోకి వచ్చాం మనం. ఆయన చూస్తున్నాడు. ఇక్కడ ఇందాక చెప్పింది కదా,
విధవరాలు 2 కాసులు వేస్తే అవి చూశాడంట. అవునా? ధనవంతులంతానంట వాళ్ళు పొత్తులు వేస్తున్నారంట. వాళ్ళ మనసు సరిగా ఉందా? ఎన్ని నువ్వు పొత్తులు వేసినా నీ మనసు సరిగా లేకపోతే నువ్వు ఇచ్చిన కానుక్కి నీ ఆశీర్వాదం నీ దగ్గరికి రాదు. హృదయపూర్వకంగా 10 రూపాయలు వేసినా నా దేవునికి నా స్థితిని బట్టి నేను ఇంత వేస్తున్నానని నీ మనసుకు నువ్వు గద్దించుకొని, నీ మనసుకు నువ్వు విమర్శించుకొని, నీ మనసుకు నువ్వు తెలుసుకొని నాకు ఎంతగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని నువ్వు వేస్తే అంతే దీవించబడతావు. ఆ ఆలోచన లేకోకుండా నువ్వేదో అందరితో పాటు నేనే వేస్తానని వేసావనుకోండి, అది నీ హృదయంలో లేదు. అందుకని అంటాడు నువ్వు సణుక్కోవద్దు, గొడుక్కోవద్దు అంటున్నాడా లేదా? దేవునికి ఇచ్చేటప్పుడు ఏం చేయకూడదా? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సణుక్కోవాలి, కొనుక్కుంటూ వస్తున్నావా? ఈ అనిలన్న ఈ ఎండలో ఈ సమయంలో పడుకొని నిద్రపోవాల్సింది కదా, ఈ స్త్రీల కొడుకోడు పెట్టాడు. వెళ్ళకపోతేనే ఊరుకోడు. ఆయన ఊరుకోకుండా ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ఎవరి బిడలు? అనిల్ బిడలా మీరు? మోషే కూడా అదే అంటాడు, నేను ఇంతమందిని అన్నానా అన్నాడా లేదా? వాళ్ళు ఏమడిగినప్పుడు? మాంసం అడిగినప్పుడు కదా. నేను ఇంతమందిని అన్నానా, అయ్యో బాబో నేను వీళ్ళకి ఈ పని చేయలేను కదా. దైవజనుడు కాదు కనుక్కుంది నిన్ను, దేవుడు కనుక్కున్నాడు. ఎవరు కన్నారు నిన్ను? ఎక్కడి నుండి కన్నాడో వింటారా ఒకసారి? యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఇది ఇక్కడ పక్కన పెడదాం. నలభై 41 అండి. 41వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరచును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొను. ఏం చేస్తాడంట ఆయన? చెప్పినవన్నీ నీకు జాగ్రత్తలా లేకపోతే అజాగ్రత్తలా కదా. ఎక్కడి నుండి పిలుచుకున్నాడంట? బూదిగాంతముల నుండి. దాని కొనలోను ఉన్నావంట. ఎక్కడ? అక్కడ చూశాడంట నిన్ను, ఎక్కడుంటే పిలిచాడు కదండి. పిలిచి ఏం చేశాడు? నిన్ను ఏరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, కన్నాడు, కొన్నాడు, కడిగాడు, శుద్ధి చేశాడు. ఇప్పుడు నేను బాగు చేస్తున్నాడు. ఎక్కడికి సిద్ధపరుస్తున్నాడు? ఆ పరలోక స్వాస్థ్యాన్ని నువ్వు చూడటానికి, ఆ పరిశుద్ధ దూతలకు నువ్వు తీర్పు తీర్చాలంట. ఎవరికండి? పరిశుద్ధ దూతలకి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాలి, చదువుకోండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం మనం. అర్థమవుతుందా? ఎవరికి తీర్పు తీరుస్తా? దూతల మీద నీకు తీర్పు ఉంది. అంత ధన్యత నీకు దేవుడు కలుగు చేశాడు. నువ్వు సామాన్యురాలు కాదు. ఎలాంటి దానివి? చీకటిలో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి పిలుచుకున్నాడు. పిలుచుకున్న వాని యొక్క గుణాతిశయములు మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ప్రకటించటానికి నిన్ను పరిశుద్ధ స్త్రీగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ స్త్రీలు ఎంతమంది దేవుని యొక్క సువార్తను ప్రకటించారో తెలుసా మీకు? బైబిల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు. అందుకే నేను ఒక్కొక్క స్త్రీ గురించి చెప్దాము అనుకున్నాను. కానీ పోయిన వారం నేను చెప్పాను కదా, సత్యమును అమ్ముకొనక దాన్ని కొనుంచుకో, దాన్ని మళ్ళీ చెప్పాలని మీకు చేశాను అనమాట. అయితే స్త్రీలు ఎంతో మంది స్త్రీలు, అందుకని మరి దాన్ని ప్రకటించు స్త్రీలు సైన్యముగా బయలువెళ్ళి ఉన్నారు అని అంటాడు 80వ దావీదు కీర్తన. సువార్తను ప్రకటించు స్త్రీలు బయలు వెళుతున్నారు, ఒక సైన్యముగా బయలుదేరుతున్నారంట. మనం ఒక సైన్యం. మనం
అవునా కదా? ఇందాక ఆ పాటలాగా వాక్యం చెప్పింది అమ్మాయి. అవునా? యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. చూసావా? ఎవరు పాడారు ఇది? స్త్రీ పాడిందా, పురుషులు పాడారా? అహరోను అక్క మిరియాం పాడుకుంటా సైన్యాన్ని నడిపించిందండి. ఆమె ప్రవక్తి. అహరోను అక్క మిరియాము ఆ తంబూరా తీసుకొని అండి ముందు సైన్యాన్ని నడిపిస్తుంది ఆమె. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అదే పాట ఇందాక అమ్మాయి చెప్పింది నిర్గమాకాండంలో, సంఖ్యాకాండంలో. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధుడు నీయోడు అనే పాట చక్కగా వచ్చిన బాగుంటుంది అన్నమాట కదా. కాబట్టి వేల్పులలో సముడెవడు? ఆయనే. ఆయన మహోన్నతుడు, మహిమ కలిగిన రాజు. ఈ మొట్టమొదట రాజుగా వచ్చాడు, మళ్ళా రారాజై రానయ్యున్నాడు నీ కొరకు. ఎలా రానయ్యున్నాడు? రారాజై రానయ్యున్నాడు ఆయన. ఆ రారాజై రానయ్యున్నటువంటి ఆ పెండ్లి కుమారుని కొరకు నీ సిద్ధపాటు ఎలా ఉంది? సత్యాన్ని అమ్ముకునేటట్టుందా? సత్యాన్ని కొని ఉంచుకునేటట్టుందా? క్రీస్తుని లోకానుసారమైనటువంటి ఆశల కొరకు అమ్మేస్తున్నావా? లేదంటే పరిశుద్ధత కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? నిన్ను నువ్వే సమర్పించుకుంటున్నావా? దేవుని మరి అమ్ముకుంటున్నావా? ఏం చేస్తున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితం విలువైంది. పాడబడతాం కదా, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఎవరితో ఉండాలి? భర్తతో కాదు, బిడలతో కాదు, బంధుమిత్రులతో కాదు, తల్లిదండ్రులతో కాదు. వదిలేస్తారు అందరూ. అందుకన్నాడు, లోకమంతా విడిచినా నేను మాత్రం నిన్ను విడవనమ్మా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు, నీ ఆత్మకు నేను కాపర్నై ఉన్నాను. కాబట్టే సైన్యములకు అధిపతి యెహోవా ఒక్క నిమిషం మాత్రమే నిన్ను నేను విడిచిపెట్టానంట. ఎవరి విషయంలో అంటాడో తెలుసా మాట? హాగరు విషయంలో అంటాడు. ఒక్క నిమిషమేనమ్మా నేను నిన్ను వదిలేశాను. కాబట్టి అబ్రహాము భర్తగా ఉన్నాడే కానీ ఏం చేశాడు? అరణ్యంలో వదిలేశాడు. ఈనాడు మనం కూడా సాతాను మనల్ని వాడి యొక్క స్థితిలో మనల్ని ఉంచడానికే, మనల్ని కూడా నశింపజేయటానికి అనేకమైనటువంటి ఆశలు మనకి చూపించి మనలో ఉన్నటువంటి సత్యవంతుడైనటువంటి క్రీస్తుని దాని కొరకు, లోకం కొరకు, లోకంలో ఉన్నదాని కొరకు అమ్మివేసుకోవటానికి, వదిలేయటానికి సాతానుడు ఎన్నో ఆశలు మన మీద మనకి చూపిస్తూ ఉంటాయి. వాటి వైపు మనం చూడొచ్చా అంటే చూడకూడదు. చూడండి యెహోషువ గ్రంథం. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోవాలి. ఎవరు అమ్మేశారు అనేది మనం చూస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూసారా అమ్మా? చదవండి. కాబట్టి యెహోషువ
ఆ, ఉదయమున లేచి ఆ, ఇశ్రాయేలీయులను ఆ, వారి గోత్రముల వరుసను బట్టి ఆ, దగ్గరకు రప్పించినప్పుడు ఆ. యోధా గోత్రము పట్టబడింది. ఏ గోత్రం అంట? యోధా గోత్రం. యోధా గోత్రంలో నుండి ఎవరు వచ్చారు? అది ఆ గోత్రంలోనే ఏమొచ్చింది? మత్స వచ్చింది. ఏమొచ్చింది? ఆ, ఎవరు తెచ్చారు? ఆకానికి దేవుడు అంటే ఏంటో తెలీదా? తెలుసా లేదా? దేవుని చేత హెచ్చరింపబడ్డాడా, హెచ్చరింపబడలేదా? ఏమని హెచ్చరింపబడ్డాడు? శపింపబడినటువంటి ఈ యొక్క ఎరికో పట్టణములోకి మీరు వచ్చారు, 10 గోత్రముల వారు. ఈ శపింపబడినటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఏది కూడా మీరు ముట్టుకోకూడదు. ముట్టుకున్నారు అంటే మీరు చచ్చిపోయారు. ఏమన్నాడు? ముట్టుకుంటే చనిపోతారు, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది అన్నాడు. కాబట్టి యోధా గోత్రములో ఉన్నటువంటి ఈ యొక్క కోరాహు ఏం చేశాడు? ఆకాన్ ఏం చేశాడు? బంగారపు కడ్డీలు తెచ్చాడు, 2 సేనార వస్త్రాలు తెచ్చాడు, వెండిని తెచ్చాడు. ఎక్కడ పెట్టాడు తెలుసా? ఇప్పుడు నీ గుడారం అనే హృదయంలో కూడా ఎన్నిని పెట్టుకుని ఇక్కడికి వచ్చావో. ఏంటిది అది? లోకంలోది చెత్త చెదారం అంతా పెట్టుకుని వచ్చారా? అమ్మో మా అబ్బాయి స్కూల్లో ఎట్టుండాడు, అమ్మో నేను తలుపు తాళం వేసి వచ్చానా లేదా. ఊర్లోదంతా ఇక్కడే ఉంటది, కానీ ఇక్కడున్నది మాత్రం ఈ ఇల్లు అనే గుడారంలో మాత్రం ఉంచుకో. ఎందుకంటే చెత్త అంతా ఉంది, ఇది ఎక్కడ రానిస్తుంది మనల్ని? దేవుడి వాక్యాన్ని లోపలికి వెళ్ళనివ్వదు. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకో. నువ్వెవరి దగ్గరకు వస్తున్నావు అనంటే దేవుని సన్నిధికి వస్తున్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మీద మన మనసును పెట్టాలి, మన హృదయం ఉండాలి. హృదయం అనేటువంటి గుడారంలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. అయితే ఈయన ఏం చేశాడు అంటే అన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. హాయి అనేటువంటి దేశం మీదకి మరి కొంతమంది వెళ్ళారు యుద్ధానికి. వెళ్ళినప్పుడు ఏమైపోయారు? మంచి మంచి దేశాల మీద యుద్ధాలు చేశారు, గెలిచారు. ఈ చిన్న హాయి మీదకి వెళ్ళేసరికి ఏమైపోయారు? ఆళ్ళు కొట్టేశారు. వీళ్ళని ఏం చేశారండి? ఆళ్ళు చంపేశారు. అమ్మో ఏంటి ఇంత మరి ఇది జరిగింది అని నడిపిస్తున్న యెహోషువ ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, యెహోషువ ఎందుకు కూర్చుని ఏడుస్తున్నావు? ఇదిగో నీ యొక్క ప్రజల్లో మరి ఒక అతను ఇలా చేశాడు, కాబట్టి నువ్వు వెళ్ళి హెచ్చరించన్నప్పుడు, హెచ్చరించినప్పుడు ఎవరు బయటపడ్డారు? ఆకాను బయటపడ్డాడు. ఆకాను చేసినటువంటి తప్పుకి ఏమైపోయింది? వాళ్ళ సంతానం అంతా, వాళ్ళ వంశం అంతా ఏమైపోయింది? అగ్నిహాహుతి అయిపోయింది, రాళ్లతో కొట్టబడ్డారు. ఆ రాళ్ల కుప్ప ఇప్పటికీ ఉందంటండి. ఆయన ఎందుకు నడిపించాడు? చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా చేరడానికి వాళ్ళని నడిపించాడు, అంతేనా? ఆయన హెచ్చరించాడే, హెచ్చరించలేదా? ఇక్కడిది శపితమైనది, మీరెవరూ పట్టుకోకూడదు అని చెప్పాడా లేదా? చెప్పాడు. దేవుడు తన సేవకుల ద్వారా హెచ్చరిక అనేది చేశాడు. చేసినా గానీ ఏం ఆశించాడు ఆయన? ఈ నేత్రం వెళ్ళిపోయింది ఎవరి మీదకి? అదిగో బంగారం మీదకి, వస్త్రాల మీదకి, వెండి మీదకి కదా. అయ్యగడ తెచ్చి ఎవరికి చెప్పకుండా ఎక్కడ పెట్టాడు? అది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నువ్వు దేవుని గుడారానికి వచ్చావు, నీ గుడారంలో ఏముందనేది కూడా నీకే తెలుసు. ఏ భక్తుడు అంటాడు కదా, నీ చేతిలో పాపం ఉన్నదని నువ్వు ఎరిగిన ఎడల దాన్ని నువ్వు తీసివేసుకోవటం నీ వంతే. ఉందా లేదా? 11వ అధ్యాయం 13వ వచనం నుండి మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళాక తెలుసు. అది తీసుకుంటేనే మధ్యాహ్నము ఇదిగో ఈ ఎండ ఎలా ప్రకాశిస్తుందో నీ హృదయం కూడా ఆ చెడుని తీసేసుకుంటేనే నీ హృదయం కూడా అంత ప్రకాశవంతంగా ఉంటది అని చెప్తాడు యోబు భక్తుడు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళారు, చదువుకోండి, మళ్ళీ చదవకుండా ఉండకండి.
కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడు అక్కడ శపితమైంది, నేను శపించాను ఈ పట్టణాన్ని. శపింపబడినటువంటి పట్టణంలో నుండి ఒక వ్యక్తి తన కుటుంబీకులందరినీ రక్షించుకుంది. ఎవరు? రాహాబ్ అనే వేశ్య ఆమె. అవునా? కాబట్టి ఆ రాహాబ్ అనేటువంటి వేశ్య దేవుడు ఎలాంటి వాడు అనేది వచ్చిన వేగుల వారికి చెప్పుద్ది. అయ్యా, మీ దేవుడు ఎలాంటి వాడో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్పుకుంటుంటే నేను విని నేను చాలా భయపడ్డానయ్యా, అందుకని నా ప్రాణానికి తెగించి మిమ్మల్ని రక్షిస్తున్నానయ్యా. కాబట్టి ఇది నాశనం అయ్యేటప్పుడు నన్ను మీరు జ్ఞాపకము. చూసారా ఆమె ఎంత జ్ఞానంతో ఆలోచన చేసిందో. ఆమె ఒక వేశ్యే, ఆమె దగ్గరికి అనేకులు వస్తారు. కానీ ఏమైంది? తన మనసులో పెట్టుకుందంటే దేవుని మాటలు జాగ్రత్తగా విని ఆమె మనసులో పెట్టుకొని ఆమె కుటుంబాకుల్ని, బంధుమిత్రుల్ని, రక్త సంబంధాలు మీరు చదివితే మరి వాళ్ళందరినీ రక్షించుకుంది. ఈనాడు మనం రక్షించబడింది దేని కొరకు? ముందు మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. అవునా? ఎంట గెలిసి రచ్చ గెలవాలన్నారు అంటే బయట చెప్పాలి. అవునా కదా? కాబట్టి ముందు మన కుటుంబాన్ని, మా పాస్టర్ గారు ప్రార్థన చేసేవారు, మీకు అందరికీ తెలుసు, సామెల అన్నయ్య మా కాళ్ళ మీద ఉండి అనేవాళ్ళు, అయ్యా నా భార్య పాపం, నా బిడల పాపం నా మీద వేసి నన్ను విరగ్గొట్టి నలగొట్టి, అయ్యా నా సంఘ బిడల పాపాలన్నీ నా మీద వేసి నన్ను. ఇదేంది నాయన, మేమేం పాపాలు చేసాం, ఈయనెందుకు ఈ వజాన్ని ఏడుతున్నాడు అని చెప్పేసి అని అనుకునేవాడు. సంఘ బిడల పాపం, నా పాపం, నా బిడల పాపం నా మీద వేసి నన్ను విరగొట్టయ్యా, లోక పాపం అంతా నీ మీద వేసుకుని నువ్వు విరగొట్టి నలగొట్టుకున్నావు కదయ్యా, మా కుటుంబీకుల పాపం, సంఘ బిడల పాపం నా మీద వేసి నన్ను విరగొట్టి నలగొట్టయ్యాను. ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఆయన ప్రార్థన ఇప్పుడు నాకు ఎందుకు చేశాడు అనేది తెలిసి నేను కూడా అదే ప్రార్థన చేస్తాను. మరి నాకు ఇచ్చాడు కదా సంతానం, మరి ఆ బిడల వల్ల అవమానం అనేది వస్తే ఎవరికి అవమానం? నా కుటుంబం ద్వారా అవమానం వస్తే తండ్రికే అవమానం. చూడు, ఆయన ఉన్నంతసేపు ఏమంత ప్రార్థన చేశాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసేవాళ్ళే లేరని సంఘ బిడలు అనుకుంటారా లేదా? ఏమండి, నా కుటుంబీకులు నా బిడలు అనుకుంటారా లేదా? నేను దేవుణ్ణి అదే అడుక్కున్నా, నా భర్త ప్రార్థన నాకు ఇయ్యయ్యా, ఈ సేవ ఎలా చెయ్యాలో, ఈ బిడలను ఎలా పెంచాలో నాకు నేర్పించయ్యా. చిన్న వయసులో ఉన్నారయ్యా, అడి మరి సముద్రంలో నుండి బయటికి తీసుకొచ్చావు, నడి సముద్రంలో వదిలేసావు, ఇప్పుడు బయటికి తీసుకొచ్చావు, బావిలో ఉన్న కప్పను బయటికి తెచ్చావు, అది ఎలా నడవాలో, ఎలా ప్రపంచాన్ని చూడాలో, ఎలా అని నిద్ర ఉండేది కాదు, ఆకలి ఉండేది కాదు. అలా ప్రార్థన చేసుకునేదాన్ని, సేవకి వెళ్ళేదాన్ని, వచ్చేసేదాన్ని. మా పాపకు 6 నెలలు పెళ్ళై, మా పెద్ద పాప 6 నెలలే పెళ్ళయింది. అంతే ఈయన కామెరీలు వచ్చి చనిపోయాడు. అసలు నా నరకం అంటే ఎక్కడో లేదు, అలా చూశాను అనమాట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. నా పుట్టింటోళ్ళు ఆదరించలా, అత్తింటోళ్ళు ఆదరించలేదు, కానీ నా సంఘ బిడ్డలు నన్ను కనిపెట్టుకొని చూశారు. అలాగే నా దేవుడిని అడిగినటువంటి ఆ ప్రార్థనకి నా దేవుడే నా భర్త రూపంలో నాకు తోడైంది, నన్ను ఇంతగా బలపరుస్తున్నాడు. అర్థమైందా? నా బిడ్డని ట్రైనింగ్ చేసుకునేటప్పుడు సమస్తము మరి చూసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. నా బిడ్డల వివాహాలు ఎలా చేశానో, సంఘాలు ఎలా కట్టానో నాకే తెలియదు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. నువ్వు అడుగు, నేను నీకు ఇస్తా. ఏంటండి? నువ్వు అడుగు, నేను నీకు ఇస్తానమ్మా. నువ్వు ఆశ్చర్యపోతావు. నేను ఇచ్చేది నీ కంటికి కనపడదు, చెవికి వినపడదు, మనిషి హృదయానికి గోచరం. అలాగే నా దేవుడు చేస్తున్నాడు, అలాగే దేవుడు నడిపిస్తున్నాడు, అలాగే దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, నా బిడ్డలను బలపరుస్తున్నాడు, దేవుని పరిచర్యను బలపరుస్తున్నాడు. నేను ఇదే ఏడ్చుకుంటా ఉంటా ఎప్పుడు కూడా. అయ్యా, నా సేవకుడు లేడనే లోటు నా సంఘానికి రాకూడదు, నా తండ్రి లేని లోటు నా బిడ్డలకు రాకూడదు, నా తండ్రి ఉంటే ఇలా జరిగేదిగా అని అనుకోకూడదయ్యా. అంతకంటే గొప్పవాడివి కదా, నా భర్తకు నువ్విస్తేనే కదా మమ్మల్ని అందరినీ సంఘ బిడ్డల్ని
నడిపించింది. అంతకంటే గొప్పవాడు నాకు తోడుగున్నావయ్యా, నువ్వు నడిపించాలి. ఆ లోటు అనేది, ఆ కొరత అనేది వాళ్ళకి కనపడకూడదయ్యా. ఇప్పటికి అదే ప్రార్థన చేసుకుంటాను. ఎందుకు దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. ఆయన కనికర సంపన్నుడు. అందుకని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నేను సమస్తము సాధ్యం చేస్తాను. ఆకాన్ వెళ్ళాడు, దేవుడు చెప్పాడు, సేవకులు హెచ్చరించాడు. కానీ చూడండి, ఆ సైన్యం, ఆ యొక్క 12 గోత్రాల్లో ఒకరికి ఏం కలిగింది? సాతాను మచ్చ కలిగేటట్టుగా, నష్టం కలిగేటట్లుగా, అన్యుల చేతిలో ఓడిపోయేటట్లుగా, చిన్న మందలో ఇంత దేవుని మహాశక్తిలో ఉన్నటువంటి బిడలు ఏం చేసుకున్నారు? బలహీనమైనట్లుగా కనపడ్డారు. ఈనాడు దేవుడు మహాబలమైనటువంటి దేవుని బిడలం మనం. లోకంలో ఉన్న సాతాను యొక్క ముళ్ళు విరిచేసాడు దేవుడు. దానికి బలం లేదు. దానికంటే బలహీనం అయితేనే అది మన మీద ఏం చేస్తుంది? మనల్ని శోధిస్తుంది. కాబట్టి బలహీనంగా ఉండకూడదు, బలమైన వారంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. సమయం ఉన్నప్పుడల్లా ఏం చేయమన్నాడు దేవుడు? శ్రమ వచ్చిందా, కన్నీటితో మోకరించి ప్రార్థన చేయి, నీ కన్నీటికి తగిలినటువంటి నాట్యం నేను నీకు చూపిస్తానన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఒకటే, మనందరి ఆత్మలు ఒకటే, మనందరి మనసు ఒకటే, మనందరం కూడా సంఘంలో శరీరంగా అవయవాలంగా ఉన్నాం, శరీరంలో అవయవాలంగా ఉన్నాం. మనందరం మనకున్న బాధలన్నీ చెప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. కోరాహు ఆశించిన దాన్ని బట్టి, శక్తమైనటువంటి దానిలో ఉన్నది ఆశించిన దాన్ని బట్టి అవన్నీ అతన్ని ఏమన్నా రక్షించినయా? తెచ్చిపెట్టుకున్నాడు గాని ఏమా? వాటిని బట్టి ఏం పోగొట్టుకున్నాడు? ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన కుటుంబీకుల్ని, తన వంశాన్నే అగ్నితో కాల్చుకునేటట్టుగా చేశాడు ఒకళ్ళు చేసిన పాపానికి. అందుకనే స్త్రీని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు అని అంటే, స్త్రీకి చాలా బాధ్యతలు ఉంటాయి. ఏముంటాయి? కుటుంబ బాధ్యతలు ఉంటాయి, బిడల బాధ్యతలు ఉంటాయి. భర్తకు వండి పెట్టాలి, బిడలకు వండి పెట్టాలి, స్కూల్కి నడిపించాలి, అలాగే సేవ చెయ్యాలి, అలాగే విశ్వాసులు సంఘానికి వచ్చి దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని సంఘంలో పరిచర్య చెయ్యాలి. ఇవన్నీ చేసిన దాన్ని బట్టి, ఆ స్త్రీని బట్టి ఆ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. అందుకనే తల్లి ప్రార్థన బిడలకు ఆశీర్వాదం, భార్య ప్రార్థన భర్తకు ఆశీర్వాదం. అవునా కదా? మరి సంఘ విశ్వాసి ప్రార్థన సంఘానికి ఎంతో క్షేమాన్ని కలిగిస్తుంది దేవుని బిడలారా. అందుకని అమ్మలారా, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు యేసుక్రీస్తు వారు. మరేం తలూపుతున్నారు? ఏమా? యెరూషలేములో ఆయన్ని పట్టుకున్నప్పుడు సిలువ వేయటానికి వెళ్ళేటప్పుడు ఏమన్నారు? అమ్మలారా, నా కోసం ఏడవబాకండి, మీకోసం. బాధ్యత ఇచ్చాడా? మీకు ఇవ్వలేదా? అమ్మలారని చెప్పాడా, అయ్యలారని చెప్పాడా? అమ్మలారంటే అమ్మలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. అవునా? ఇప్పుడు చూడు, అనిల్ భార్య చక్కగా నిలబడి చక్కగా నడిపిస్తుంటే, నాకు పాట పాడుతుంటే ఎంత ఆనందం వేసింది. నారాయణ వాళ్ళ మామగారు ఎంత దేవుని పరిచర్య చేసేవాడో నీకు అందరికీ తెలుసు కదా. చిన్న పిల్లాడు అప్పుడు నుండి, సండే స్కూల్ పిల్లాడు. మా పాస్టర్ గారి సండే స్కూల్ పిల్లలు వీళ్ళందరూ, శారమ్మ, అవునా కదా, వీళ్ళంతా కూడా, రాజు కదా, వీళ్ళంతా కూడా చాలా ప్రేమ గల్ల వాళ్ళు. నా భర్తను బాగా ప్రేమించినటువంటి కుటుంబం రాజుగారి కుటుంబం. వాళ్ళ అమ్మగారు లక్ష్మీకాంతమ్మ గారు అనుకుంటాం పేరు, చంద్రకాంతమ్మ గారు. చాలా. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, దేవుడు శపితమైనటువంటి లోకంలో సాతాను ఉంది కాబట్టి, సాతాను మనకేం చూపిస్తుందంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడం. ఈ 3 దేవుని వలన కలిగినవి కాదు, సాతాను వలన కలిగినవని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి వీటివైపు మనం మనసుంచకుండా, శారీరక సంబంధమైనటువంటి వీటి వైపు మనం మనసుంచకుండా, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యం వైపు మనం మనసున్నప్పుడు, దేవుడు నీకు ఏమేమి సిద్ధపరిచాడో లోకంలో అన్ని నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని అంటాడు సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో, దాని పని నిమిత్తం నీకు ఏ వస్తువు కావాలో అది నేను నీ కొరకు సిద్ధపరిచే ఉంచాను అని అంటాడు.
సిద్ధపరిచించాడు ఆయన, దాచించాడు ఆయన. అవి మనం పొందుకోవాలి అని అంటే ఆయన సన్నిధిలో ఆయన కొరకు మనము జీవించాలి. ఆ కానువలే కుటుంబాన్ని ఏంటంటే వంశాన్ని పాడు చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. అన్ని సంపాదించుకున్నాడు, ఏమన్నా ఎత్తుకెళ్ళాడా? ఏమండి లేదు, ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మరి పోయిన వారం నేను చెప్పాను, యోసేపును కూడా వాళ్ళ అన్నలు ఏం చేశారు? అమ్మేశారా లేదా? అమ్మేసినటువంటి యోసేపు వల్లే వాళ్ళు ఏమై ఉన్నారు? పోషంపనై ఉన్నారు. అందుకని అంటాడు, మీరు అమ్మేశారని నాకేం బాధ లేదు, కానీ దేవుడు నన్ను ముందుగా మీ కొరకే ఈ ఐగుప్తు దేశానికి నన్ను పంపించాడు. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా మన కొరకు తండ్రి అయిన దేవుడు ముందుగానే ఏర్పాటు అది భూమికి పునాది వేయబడక ముందే మన కొరకు ఆయన్ని నిర్మించాడు. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు, మనిషి యొక్క పాపము కొరకు మనిషి రక్తమే చిందించబడాలని చెప్తాడు. ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏమవలేదు, మనుషుల యొక్క పాపాన్ని విడిపించిందా? అది 9వ అధ్యాయం. అమ్మా 6వ వచనం. చదవమ్మా. ఆయన స్వరూపమందు మనం చేసుకున్నాడు. ఇందాక కూడా అమ్మాయి వాక్యం చెప్పింది కదా. ఎందుకు ఆయన ఎంత శ్రమ పడాల్సి వచ్చింది? ఎందుకు ఆయన ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది? ఎందుకు ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది? ఎందుకు ఆయన నిందలు పాలవ్వాల్సి వచ్చింది? నిన్ను సృష్టించుకున్నాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు నిన్ను చేసుకున్నాడు. ఆయనలో ఉన్న జీవాత్మ నీలో ఉంచాడు కాబట్టి నువ్వు జీవిస్తున్నావు. అర్థమైందా? శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా వాక్యం అంత అవసరం. శరీరానికే చూసుకుంటాం సుఖాలు, కానీ ఆత్మకు చూస్తున్నామా? చూడలేదు. గ్రహించండి, జ్ఞానం కలిగిన వాళ్ళే అది ఆలోచించేస్తారు. జ్ఞానం లేనటువంటి వాళ్ళు లోకానుసారమైనటువంటి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా అనేటువంటి ఆలోచనలో ఉంటారంట. ఇక మీకు ఆ ఆలోచన అక్కర్లేదు. రక్షించబడ్డారు, దేవుని సొత్తై ఉన్నారు. దేవుడు ఆయన శరీరంలో ఒక అవయవంగా నిన్ను చేసుకున్నాడు. నీ ద్వారా ఆయనకు మహిమ కలగాలని ఆయన పరిచర్య నీకు అప్పగించాడు. ఆ పరిచర్య నువ్వు చేసేటప్పుడు నీకు దేవుని ఆశీర్వాదం నిండుగా ఇస్తాడా ఎవడా? అది నీకు ఎంత వెండి బంగారాలున్నా, ఎన్నిళ్ళున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బలం ఉన్నా అతిశయపడబాకు. ఎవరిచ్చింది అయ్యి? దేవుడిచ్చిన ఆయన ఎదుటే నువ్వు గర్వించావనుకో ఏం చేస్తాడు? గర్విష్ఠుల్ని, అహంకారాలను ఏం చేస్తాడంట? ఆయన అణిచేస్తాడంట. కూర్చో కదా. అందుకని అంటాడు, దేవుని నాకంటే ఎక్కువగా దేని నువ్వు ప్రేమిస్తావో అది నీ నుండి ఏం చేస్తానన్నాడు? దూరం చేస్తా. కాబట్టి సంపాదించింది కూడా అయ్యో పోయిందని అనుకుంటాం మనం. ఎందుకు పోతుంది అనేది మనం ఆలోచన చెయ్యం. అది ఆలోచన చెయ్యాలి. నా గర్వాన్ని బట్ట, నా అతిశయాన్ని బట్ట, నా యొక్క భక్తిహీనతను బట్టి నేను పోగొట్టుకుంటున్నానా? దేవుడిచ్చాడు. ఎవరిచ్చారు? ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తుతించాడు ఆయన. అందుకనే తన స్థితిగతిని మార్చాడు. ఆయన స్తుతించాడు కాబట్టి ఆయన స్థితిగతిని మార్చాడు. మొదట నీకు కొద్దిగానే ఉంది, తుదకు నీవేమవుతా అన్నాడు? భక్తుడు అంటాడు, చెప్తాడు, నీవు మహాభివృద్ధిని అందుతావు అన్నాడు. అలాగే రెండంతల ఆశీర్వాదం పొందాడా, పొందలేదా? దైవ సేవకులు దీవించాలి, దేవుడు దీవించాలి. దీవించాలంటే దీవెనకరమైన హృదయంగా మన హృదయం దేవునికి కనపడాలి. అప్పుడే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచేవాడిగా ఉంచాడు.
కాబట్టి చూడండి ఎంత అయింది టైం చూసుకుంటున్నారు. యోహాను అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం. దేవుణ్ణి అమ్మేసినటువంటి వారు, సత్యాన్ని అమ్మేసినటువంటి వారు ఏకమయ్యారంట. చూడండి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడుతోని వానితో చెప్పు. అననీయ ఈ మాటలు వినుచుండి పడి ప్రాణము విలువగా మిగిలిన వారికందరికీ మిగుల భయపడు. ఏం కలిగింది? ఆయన ఏమన్నా నువ్వు చనిపో అన్నాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేసావు చచ్చిపో అన్నాడా? మరి ఎలా పోయింది ప్రాణం? ఏమ్మా, జ్ఞానం కలిగిన వాళ్ళే మీరందరూ, మీకు బాగా తెలుసు. ఎవరిని మోసం చేశాడు ఆయన? ఇప్పుడు మాట్లాడేది కూడా ఎవరు మీతో? అది ఇక్కడ ఉన్నాడా లేదా? ఆయన ఉన్నాడా? కనపడుతున్నాడా? ఉన్నాడని ఎట చెబుతున్నారండి? మరి జ్ఞానం కలిగిన వాళ్ళు మీరు. దేవుడు అడుగుతున్నాడు, నేను ఉన్నానని నీకు ఎట తెలుస్తుంది అమ్మా? అది మాట్లాడుతున్నాడు, ఆయన బిడలను మాట్లాడుతున్నాడు. లోకంతో మాట్లాడుతున్నాడా? లోకస్తులు వచ్చారా? రక్షించబడిన బిడలే వచ్చారు, ప్రత్యేకింపబడిన బిడలే వచ్చారు, పరిశుద్ధులే వచ్చారు, రాజ వంశస్థులే వచ్చారు, ఏర్పరచబడిన వంశస్థులే వచ్చారు. అవునా? మీరందరూ ఎవరు వంశస్థులు? మీ వంశం ఏంటి, మీ గోత్రం ఏంటి అంటారు. ఏం చెబుతారు మీరు? యోధా గోత్రమును. వంశం ఏం వంశం? ఏర్పరచబడిన. పెళ్లి చేసేటప్పుడు గోత్రాలు వంశాలు అడుగుతారు కదా, కలిసినయా కలవలేదా అంటారు. క్రైస్తవులు కూడా చూస్తున్నారు ఇప్పుడు కదా, అవి చూసే పెళ్లి చేస్తున్నారు. దేవుడేమో అన్యుల్ని క్రైస్తవుల్ని ఒకటి చేసేసి ఏకం చేసేసాడు. కానీ ఏళ్లలో ఉన్నటువంటి మతభేదాలు మాత్రము, కుల భేదాలు మాత్రము మా అబ్బాయికి కమ్మాయిని ఇచ్చే చెయ్యాలి, బ్రాహ్మణాన్ని ఇచ్చే చెయ్యాలి కదండి. చెప్పాడా దేవుడు అక్కడ? ఏమండి, నీకు రోగం వస్తే మరి రక్తదానం చేస్తున్నారు అక్కడ. ఫలానా కమ్మారిది, ఫలానా మాదిగోళ్ళది, ఫలానా ఎరికిలోళ్ళది అని చెప్పి రాస్తున్నాడా ఎవరు? చిరంజీవి గారు. మరేం చెప్తున్నారు? నీకు ఒక గ్రూప్ ఇచ్చాడు దేవుడు. అవునా? ఏ గ్రూపు? అన్ని గ్రూపులు ఉన్నాయి. ఎన్ని? 3 గ్రూపులు అనుకుంటా. ఆడికి తగ్గదే ఏ మనిషిలో ఉందో అక్కడ పెడితే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కిస్తున్నారు. అంతేగాని కులం పేరు చెప్పి కదా, ఏంది గొల్లోళ్ళది ఇది, మాలోళ్ళది ఇది అని చెప్పాడా? ఆయన చేసుకున్నాడే కానీ, భాష తారుమారు చేశాడే కానీ కులం అనేది ఆయన అక్కడ పెట్టలేదు. మతం అనేది పెట్టలా. మనుషులందరికీ ఒకే మార్గం, ఆ మార్గమే క్రీస్తు. అర్థమవుతుందో? చెప్పండి, ధైర్యంతో చెప్పండి. మిమ్మల్ని కొట్టినా పర్వాలేదు. అవునా కదా? కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏర్పరచబడిన వంశం. ఏంటండి? యోధా గోత్రం మంది, సింహం, యోధా గోత్రపు కొదమ సింహం. ఆయన గాండ్రించుకుంటూ వస్తాడంట. వచ్చేటప్పుడు భూమి అంటే లైవ్ అయిపోద్దంట. ఏమైపోద్ది? లైవ్ అయిపోద్దంట. కొండలన్నీ పొడైపోతాయంట. వాక్యాలు చదవండి మీరు, అవి చదువుతుంటే భయమేస్తుంది. ఈ బ్రతికేం బ్రతుకు అనిపిస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ అననీయాకి దేవుడు హెచ్చరిక అనేది, పేతురు హెచ్చరిక అనేది చేశాడు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అపోస్తలులంతా తెచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టారు. మరి నీకు కూడా అదే చెప్పాడు.
మరి చెప్పినప్పుడు నువ్వు అమ్మినప్పుడు అది నీదే, మొత్తం దాచిపెట్టుకుని మామూలుగా వచ్చేసైపోయావా? అవునా? భార్యకు చెప్పాడు, అమ్మాయి కొంత దాచుకుందాం, మనకు భవిష్యత్తుకు కావాలి కదా. మనం కూడా అంతే, దేవునికి ఇచ్చేటప్పుడు ఇంత ఇస్తే అమ్మో ఎట్టా కదా, మరి ఇంత ఇస్తే ఎట్టా అని ఆయన అనుకుంటే నువ్వు ఇట్టుండేదానివా? ఏమండి, మంచి మంచి మెత్తని పడుకుల మీద పడుకునేదానివా? మంచి మంచి సోఫాల మీద పడుకునేదానివా? మంచి మంచి పట్టు చీరలు కట్టేదానివా? మంచి మంచి నగలు వేసేదానివా? మంచి మంచి ఇల్లు కట్టుకునేదానివా? మరి ఆయన అనుకోలేదుగా, మరి నువ్వెందుకు అనుకుంటావు? అందుకనే దావీదు మహారాజు అంటాడు, నీ స్వసంపాద్యములో నుండే నేను నీకు ఇచ్చానయ్యా, నాదంటే ఈ లోకంలో ఏం లేదు. తల్లి గర్భంలో నుండి దిగంబరినే ఇచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా నేను దిగంబరినే. యోబు అన్నట్లుగానే తిమోతి భక్తుడు కూడా చెప్తాడు, ఈ లోకంలోనికి నువ్వేమి ఈ లోకంలో నుండి ఏమి తీసుకు, అన్న వస్త్రములు గలవారివై కలిగిన దాంతోటే నువ్వు తృప్తిగా జీవించు, అంతే చాలు. ఎందుకు ఆవేశాలు? వాటన్నిటిని గురించి ఆలోచన చేసి ఆ యొక్క బీరువా తెచ్చుకుంది, ఈ యొక్క ఫ్రిడ్జ్ తెచ్చుకుంది, ఈ యొక్క డబుల్ కార్డ్ తెచ్చుకుంది, ఆమె 6 తెచ్చుకుంది, నేను 4 పడుకుంటున్నాను కదా. ఇవన్నీ ఆలోచన చేసి ఏమొస్తున్నాయి ఇప్పుడు? బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళంత నొప్పులు, మెడ నొప్పి. ఏది ఆలోచన చేసి ఇవన్నీ తెచ్చుకోమన్నాడా దేవుడు? ఇవ్వనన్నాడు ఆయన, అన్నీ ఇస్తానన్నాడు. అమ్మా నీకేం కావాలన్నీ ఇస్తా, నువ్వు భూ సంబంధమైన దాని మీద ఏది మనసు పెట్టద్దు, మొదట నా నీతిని వెతుకు, అప్పుడు భూ సంబంధమైనవన్నీ నేను నీకు, నా పని నువ్వు చేయి, నీ పని నేను. జీతం ఇస్తానన్నాడా పని చేస్తే? ఏమా మరి జీతం ఇస్తున్నాడా? అది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి వంట ఏమో, కానీ ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదంట. అయ్యన్న ఒక పూట మరి జంతువులు దొరకకపోతే ఆకలి పని ఉంటాయి, కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఏ కొదువా చేయడు. ఏదొక దిక్కు నుండి దేవుడు మీకు సహాయము చేపిస్తాడు. 4 దిక్కులు ఉన్నాయి మనకు సహాయం చేయటానికి, అవునా? అందుకని దేవుడు గొప్పవాడు, ఆయన మహిమైశ్వర్యంలో నుండి మన ప్రతి అవసరతను తీర్చుతాడు. కాబట్టి అననీయ నీదే కదా, ఎందుకు పరిశుద్ధాత్మని ఏం చేశాడు ఆయన? మోసపుచ్చాడు. ఈనాడు మోసపు జీవితంతో మనం దేవుని దగ్గరికి రాకూడదు. నువ్వు ఎలా వస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు స్వతంత్రాలుగా రావాలి, ఫ్రీగా రావాలి, సంతోషంగా రావాలి, ఆయన్ని స్తుతించుకుంటూ రావాలి, ఆయన పాటలు పాడుకుంటూ రావాలి. 100వ దావీదు కీర్తనలో అంటాడు కదా, దేవుని సన్నిధికి వచ్చినవాడు ఏం చేయాలి? పాటలు పాడుకుంటూ రావాలి. మనం ఆయన బిడలమే, ఆయన గొర్రెలమే, ఆయన మేపు గొర్రెలమే. ఆ గొర్రెలు ఎలా రావాలంటే, ఇది ఆత్మీయ వాక్యం అనే పచ్చిక దగ్గరికి సంతోషంగా రావాలి. కాపరి ఏదైతే చెప్తున్నాడో ఆ కాపరి పిలుపుకే గొర్రె వస్తుంది, కానీ మేకలాగా ఎప్పుడు ఇటు చూడదు. ఎక్కడ చెట్ల మీద కాడుందా తిందాం అన్నట్టు మేక చూస్తుంది పైకి. గొర్రె ఏం చేస్తుంది? యజమానుడు స్వరమే వినుకుంటూ వస్తుంది. అందుకని క్రీస్తు వారిని కూడా ఎవరితో పోల్చారు అని అంటే, వదక దేబడిన గొర్రె, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో, లోకం ఎదుట క్రీస్తు వారు మన కొరకు అంత మౌనంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటున్నాం? పైకి చూస్తున్నావా? చూడొద్దు, మెడ వంచేస్తాడు. ఉంది యెషయా గ్రంథంలో, మీరు చదివితే సియోను కుమార్తెలు అంటే మెడసాసి తిరుగుతున్నారంట కదా. వాళ్ళని ఏం చేశాడు? దెబ్బ గుచ్చబెట్టాడు. మనం మెడసాసి తిరగకూడదు, మెడ వంచుకునే ఉండాలి. ఆయన అంటాడు, ఈ లోకానికి నేను ఎలా వచ్చానో తెలుసా? సాత్వికుడిగా, దీన మనసు కలిగిన వాడిగా వచ్చాను. మీలో కూడా ఆ గుణగణాలే
ఉండాలి. అవునా? పరిశుద్ధాత్మను ఎవరు మోసపుచ్చారు? ఏమైపోయారు? ఆయన చనిపోయాడు, ఆయన పాతి పెట్టడానికి వెళ్ళారు. ఆయన ఎరుకు లేకుండా ఏమొచ్చేసింది? భార్య కూడా. భార్యను కూడా అడిగాడు, అంతకే అమ్మాం. అందు ఏమైపోయింది? మరి దాచుకున్నది ఏమన్నా అనుభవించారా? అంతే. దేవునికి ఎరుకు లేకుండా ఏది ఉండదు. 139వ దావీదు కీర్తన చదువుకోండి. ఆయన నిన్ను ఎలా పరిశీలన చేస్తున్నాడు, ఎలా పరీక్షిస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక చదువుకో, సమయం లేదు. కాబట్టి మనము దేవునికి ఎరుకు లేకుండా ఏంటండి మనం జీవించినట్లయితే, అందుకని యథార్థంగా బ్రతకాలంటాడు. ఎలా ఉండాలి? యథార్థం. మనసులో ఓడి పెట్టుకుని పైకి ఒకలాగుంటే ఎవరు చూస్తారు? నేను చూడను, అనిల్ చూడడు, అనిల్ భార్య చూడదు కదా, ఈ వచ్చిన విశ్వాసులు కూడా చూడరు. దేవుడు మాత్రం ఆయనకి అసహ్యమైంది ఏది మన హృదయంలో ఉండకూడదండి. అది మనకు ఉండాల్సింది. దేవుని బిడ్డలు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రులుగా ఉండాలి. ఇది నాది, ఇది నా పని, ఈ యొక్క సన్నిధిలో నేను ఆయన బిడ్డని అనే బాధ్యతతో బ్రతకాలి తప్ప ఏంటండి వేరు మనసుతో నువ్వు ఇక్కడికి రా. దేవుడు ఊరుకోడు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మని మోసపుచ్చినటువంటి అననీయ సత్యారు ఏమైపోయారు? చనిపోయారు. అవునా? మన దగ్గర ఉన్నప్పుడు మందే. వాళ్ళు దేన్ని అమ్మేశారు? అక్కడ సత్యమును అమ్మేశారు. ఏంటండి దేని కొరకు? ధనం కొరకు. ఆకాను ఏమమ్ముకున్నాడు? సత్యాన్ని అమ్మేశాడు. దేని కొరకు? ఇంకొక వ్యక్తిని గురించి చెప్పి నేను ముగిచ్చేస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. సిరియా రాజు అయినటువంటి చాలమ్మా. ఎవరైమా? ఎవరేమా? పని మనిషి. ఎవరు మనిషి? దేవుని మనిషా సాతా? చెరగొనుక్కొని తెచ్చాడు. ఏంటండి దాసరాలుగా తీసుకొచ్చాడు. అమ్మా 1 గంట అయింది, ఇంకా పావు గంట చెప్పను, ఒక్క పావు గంటగా. అయితే చెరగొని తీసుకొచ్చారు. ఆమె ఈ యొక్క సిరియా రాజు అయినటువంటి నయమానికి ఏముందని చూసింది? ఈయన గ్లౌజులు వేసుకుంటున్నాడు, ఒళ్ళంతా కుష్ఠరోగం ఉంది. అప్పుడు ఈమె చూసి యజమానురాలికి చెప్పింది, అమ్మా ఫలానా కర్మేల్ పర్వతం మీద ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన కుష్ఠవ్యాధి అనేది పోద్దమ్మా అని చెప్పేసి అన్నప్పుడు అక్కడున్న రాజుకి ఈ నయమాను ఉత్తరం రాస్తాడు. ఈ నయమాను ఉత్తరం రాసేసరికి ఆ రాజు ఏం చేస్తాడు అంటే, నేను వస్తున్నాను నీ ప్రాంతానికి అని అంటే, అమ్మో ఈడేదో మారువేషంలో వచ్చి నన్ను జయించడానికి వస్తున్నాడని ఆయన అనుకుంటాడు. అది కాదు, నేను అక్కడికి వస్తున్నాను, ఇదిగో ఫలానా వెండి వస్త్రాలు బంగారం ఏంటండి ఇవన్నీ నేను తీసుకొని వస్తున్నానని చెప్పేసి అని చెప్తాడు. అసలు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? మరి ఒక దేశానికి వెళ్ళాలంటే ఇంకో దేశంలో ఉన్న రాజు యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ అడిగాడు. సరేనని చెప్పేసి అని ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఏమనుకున్నాడంటే, ఆ కర్మేల్ పర్వతం మీద ఉన్నటువంటి రాజు దైవజనుడు ఏంటండి, నేను రాజును కదా, ఇంత సామాగ్రి వేసుకొని నేను బస్తాలు వెండి బంగారం డబ్బు వస్త్రాలు తీసుకుని వెళ్తున్నాను, మరి ఈ అమ్మాయి ఏమి చెప్పింది పలానా దైవజనుడు పలానా చోట ఉన్నాడని, కాబట్టి ఈ వ్యాధంతా పోతే ఇవన్నీ ఆయనకి ఇచ్చేసి వచ్చేద్దాం అని చెప్పేసి అని బయలుదేరాడు.
బయలుదేరి అతని ప్రక్కన ఇంకా కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఎవరున్నారో తెలుసా? ఎలీషా ఉన్నాడా, ఏలియా ఉన్నాడా? ఎవరున్నారు? ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆ ఎలీషా ప్రవక్త నా దగ్గరకు వచ్చి నా మీద చేతులుంచి నాకు ఎక్కడ బాధ ఉందో అక్కడ చేతులుంచి ప్రార్థన చేస్తాడని ఈయన ఆశపడ్డాడు కదా. మీకు అందరికి తెలుసు కదా, తెలుసా? మనం కూడా అంతే. నేను దేవుని గుడికి వెళ్తే ఆయన అన్ని నాకు ఇచ్చేస్తాడు కాబట్టి అవన్నీ పొందుకోవడానికైనా నేను నామకార్థ క్రైస్తవురాలుగా వస్తాను అని అనుకుంటాం. మనం ఎలా వస్తామండి? నామకార్థ క్రైస్తవురాలు. పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి నీవు విముఖుడవై ఉండబాకు, వాళ్ళతో స్నేహం చేయబాకు, వాళ్ళతో మాట్లాడబాకు. మన భక్తి ఎవరు చూస్తున్నారు? హృదయంలో ఉన్న భక్తి భక్తితో రావాలి. శక్తిని పొందుకోవాలి. ఇక్కడ ఏం పొందుకోవాలి? శక్తి కలిగిన మాటలు నీ హృదయంలో భద్రపరచుకోవాలి. అందుకని అంటాడు నీ హృదయం అనే పలక మీద వాటిని. ఎందుకు చెప్పాడు దేవుడు? అవి మనకు ప్రయోజనకరమా అప్రయోజనకరమా? అది ఏంటండి? మనకు ప్రయోజనకరం. మనల్ని బ్రతికించేయి, మనకి సమస్తం ఇచ్చేయి. అర్థమవుతుందా? కాబట్టి ఆయన అనుకున్నాడు నా చేతి నుంచి, నేను రాజును కదా, ఇంత ధనాగారం తీసుకుని వచ్చాను, నన్ను గౌరవిస్తాడు అని అనుకున్నాడు కదా. ఆయన ఏం చేశాడు? చక్కగా కూర్చొని 5 సార్లు యోర్దాను నదులు, 7 సార్లు యోర్దాను నదులు మునగమాను. ఆయనకి ఏమొచ్చింది? నేను రాజును, అంత దూరం నుండి ఎన్నో నదులు దాటుకుంటూ వచ్చాను, నేను అక్కడ లేవా మంచి మంచి నదులు నేను మునగటానికి కదా. ఆయనేమో వచ్చి నా మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాడనుకుంటే ఈయనేంది అక్కడ కూర్చుని నాకు ఆ గెహాజీతోటి చెప్పి పంపిస్తున్నాడు అని చెప్పేసి అని అనుకున్నాడు. అవునా కదా? అనుకునేసరికి అన్నాడు వెళ్ళిపోదాం పదా అంటే పనివాడు అంటున్నాడు నిన్నేమన్నా బొరువులు మేమన్నాడా ఏంటండి? నీకేమన్నా కష్టమైంది చెప్పాడా? వెళ్ళి ఆ నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఎంతేనుగా ఏమండి అని ఈ పనివాడు చెప్తే విన్నాడు కానీ వినలేదండి. దేవుడు కూడా అప్పుడు అవకాశం ఇచ్చాడు. ఫోన్లో ఎవరో ఒకరు చెప్తున్నారు కదా అని చెప్పేసి అని ఏం చేశాడు? పనివాడు వెళ్ళి పనివాడు చెప్పింది కానీ వెళ్ళి ఎన్నిసార్లు మునిగాడు? అది 7 సార్లు మునిగేసరికి ఏమైపోయింది? పసిపిల్ల రూపాన్ని వచ్చింది ఆయన. అప్పుడు అంటున్నాడు బూది గాంతములలో ఈ దేవుడైన యెహోవా కంటే గొప్పవాడు ఎవరు? నేను చనిపోయినప్పుడు నేను పట్టు స్థలం వరకే నాకు దేవుడిస్తే కాబట్టి అయ్యా ఇదిగో ఈయన ఆయన దగ్గరికి వెళ్ళాడా? ఆయన ఈయన దగ్గరికి వచ్చాడా? నయమాను ఎక్కడికి వెళ్ళాడు? అది మనం ఆయన దగ్గరికే వెళ్ళాలి తప్ప ఆయన మన మనసును బట్టి మన భక్తిని బట్టి మళ్ళీ ఆయన కూడా మన దగ్గరికి వస్తాడండి. అది కూడా గుర్తు పెట్టుకుని. అవునా కదా? మరి ఎందుకు చెప్పాడు నా యొద్దకు నువ్వు వస్తే? ఆయన చెప్పాడు నువ్వు నా దగ్గరకు వస్తే, నీ మనసు బాగుంటే, నీ హృదయం బాగుంటే, నువ్వు నాకు నన్ను ఆనుకుని బ్రతికితే నేను ఎప్పుడు నీ దగ్గరికే వస్తా. అర్థమైందా? కాబట్టి వెళ్ళాడు. అయ్యా ఇదిగో ఇన్ని తెచ్చానయ్యా, బస్తాలు బస్తాలు, ఈ తీసుకయ్యా, నువ్వు నాకు చేసిన మేలును బట్టి ఇవన్నీ నీకు కానుకలుగా తెచ్చానయ్యా అన్నాడు కదా. మరి ఏం చేశాడు ఆయన? ఏమన్నాడు? ఒక మాట అన్నాడు, నేను ఎవని సన్నిధిని నిలబడి ఈ మాట నీకు చెప్పాను ఆ దేవుడైన యెహోవాయే నన్ను పోషిస్తాడు, నువ్వు తెచ్చిని నాకు అక్కర్లేదు, నువ్వు తీసుకొని వెళ్ళిపో అన్నాడు. అంతే. నేను ఎవరి సన్నిధి నిలబడి ఈ మాట నీకు చెప్పానో, నేను నీ దగ్గరికి రాలేదు కదా, దేవుని సన్నిధిలో ఉండే నేను నీకు చెప్పాను ఆ దేవుడే నన్ను పోషిస్తాడు, నువ్వు తెచ్చి తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అవునా? బ్రతిమలాడాడు. తీసుకున్నాడా? ఇంకొక ఆయనకు వచ్చింది ఆశ. ఎవరైనా సాతాను చూసావా ఎట్ట ప్రేరేపించాడో? వెళ్ళు గెహాజీ అన్ని బస్తాలు వేసుకుని వస్తే
ఏంది వెళ్ళిపోతున్నాడు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయనంటే తీసుకోలేదులే, ఆయనకు అసలు ఏం తెలియదు. నువ్వన్నా తీసుకొని ప్రేరేపించాడు కదా. కాసేపు ఆగి అక్కడ వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు ఎలీషా భక్తుడి మీద. ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళకి సేనార వస్త్రాలు కావాలంట, 2 సేనార వస్త్రాలు ఏమన్నాడు నా యజమానుడు అని చెప్పేసి అని చెప్పాడు. అవునా? వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇదే ఇక మరి అవకాశం అనుకొని పిచ్చోడా, ఒక 2 సేనార వస్త్రాలు ఏంటి? ఆ దైవజనుడు అడిగితే నేను తెచ్చినవన్నీ తీసుకొని వీళ్ళు నువ్వులేవు కానీ నా పనోళ్ళు వచ్చి నీ ఇంటి దగ్గర వేస్తారు, దించుతారు అని అన్నారు. తీసుకెళ్లారు, దించారు. తర్వాత వచ్చాడు, ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎలీషా ఎక్కడికి వెళ్ళావు? గెహాజీ ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు అని అడిగాడు. ఎవరో దైవజనుడు. ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నావేంటి? అదిగో మరి శ్రీయాన్ రాజు అయినటువంటి నయమాను తెచ్చినటువంటి వాటి కొరకు నువ్వు ఎళతంటే నా మనసు నీతో కూడా రాలేదా? ఇప్పుడు మరి గ్రహించారా? మీతోటి ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడా రావట్లేదా? దేవుడు మీకు తోడై ఉన్నాడా లేదా? దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడా లేదా? నువ్వు ఎటువంటి మనసుతో వస్తున్నావో, ఎలాంటి ఆసక్తితో వస్తున్నావో, ఎలాంటి భక్తితో వస్తున్నావో, ఎలాంటి పరిశుద్ధతో వస్తున్నావో, దీవెని కొరకు వస్తున్నావా, దీవెని కోల్పోయే స్థితిలో వస్తున్నావా? నా మనసు నీతో కూడా అక్కడ అంటాడు. ఒక మాట చదువమ్మా. చూడండి, చదువు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏంటండి? దాసాదాసి డబ్బున్న వాళ్ళకి ఎవరిని పెట్టుకుంటారు? ఒళ్ళు కదలకోకుండా, ఏంటండి, ముఖంలో గ్రామర్ పోకుండా, శరీరంలో బలం తగ్గిపోకుండా, పని చేయకుండా చక్కగా దర్జాగా కూర్చొని ఉన్న డబ్బుతో ఏం చేస్తారు? పని వాళ్ళని డబ్బులు ఇచ్చి. కానీ దైవజనులు ఆనాడు ఆ పని చేశారా? ఎంత డబ్బున్నా అబ్రహాంకి 4 దిక్కుల ఆశీర్వాదం ఉంది. అలా ఉన్నాడా? ఆయన కూడా పనిచేశారు. ఇస్సాకుకి 4 దిక్కుల ఆశీర్వాదం ఉంది. అలా ఉన్నాడని మనకు తెలుసా? తెలియదు. చూసారా? దేవుని బిడలో దేవుని ఎదుట ఎలా ఉండాలనేది నేర్చుకుంటారు. లోకానుసారమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు లోకం ఎదుట ఎలా ఉండాలనేది నేర్చుకుంటారు. కానీ ఈనాడు మనకు ఆ యొక్క జీవితం అవసరము. నేనేమన్నా సన్నిధిని నిలబడి మీకు ఈ మాట చెప్పాను, ఆ దేవుడైన యెహోవాయే నన్ను పోషిస్తాడు, తెచ్చింది తీసుకెళ్ళిపోనని దైవజనుడు చెప్తే, దైవజనుడి మీద అబద్ధం ఆడి అన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే నా మనసు నీతో కూడా వచ్చింది. నువ్వేమేం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నావు? ఏ అన్యుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి తనకున్న కుష్టిని పోగొట్టుకున్నాడో, దేవుని మహింపరుస్తూ వెళ్ళాడో, ఆ కుష్టి నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబం అంతటికీ వచ్చిందా రాలేదా? ఎప్పటి వరకు అన్నాడు? దేవుని బిడ్డలారా, ఆ శిక్ష తెచ్చుకోబాకండి, ఆ శాపం తెచ్చుకోబాకండి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుడిచ్చింది తినాలి, దేవుని నామానికి మహిమకరంగా బ్రతకాలి, ఉన్నదాంతోటే తృప్తి పడాలి. అప్పుడే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ మనసును చూస్తున్నాడు ఆయన, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ క్రియలను చూస్తున్నాడు. నువ్వు ఆయనకి ఏం పెట్టింది ఆయన చోటల్లా? 80వ అధ్యాయంలో అంటాడు, నాకెందుకమ్మా నీది? నువ్వు బళ్ళు అర్పించమని నేను కోరానా? 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, నాయే. ఆయన దానికి ఇవ్వటానికి ఏడుస్తాం, ఆయన దానికి ఇవ్వటానికి బిగబడతా ఉంటాం, ఆయన దానికి ఇవ్వటానికి గొనుక్కుంటాం, సన్నుకుంటాం.
అయ్యో ఆయన ఇచ్చాడే నేను ఇవ్వాలనే మనసు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఇచ్చినప్పుడే మనం దీవించబడతాం. ఆయనకి ఇవ్వకపోతే దేవుని దీవెన అనేది మన ఇంట్లో ఉంటుందా అంటే ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ధనధాన్యాలు సంపాదించుకోవడానికి ఇది సమయము. ఎందుకంటే అవి తీసుకెళ్ళం మనం. దేవుడిచ్చిన ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళాలి? మంటిలో కలిసిపోద్ది. ఆత్మ తాను దయచేసినా అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడుంది అసలైనటువంటి జీవితం, అసలైన భాగ్యం అక్కడుంది. అక్కడైన సుఖం, అసలైన సుఖం అక్కడుంది. ఈ లోకంలో ఏమీ లేదు, తాత్కాలికం. అందుకని నవ్వేటప్పుడు చాలా మంది నచ్చక ఏమంటారు తెలుసా? అమ్మ రేపుడు గొడుంచుకోక నువ్వు ఏం తెగ నవ్వేస్తున్నావు ఈ రోజుకి అని అంటారు. అంటారా అనరా? అంటారు. నువ్వుకే అంత మాట అన్నప్పుడు నీ జీవితానికి ఇంకెంత విలువ ఉంది? గ్రహించండి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏసేపు నన్నలు అమ్మేశారు. మళ్ళా వెళ్ళి ఏసేపు కాళ్ళ మీదే నమస్కారం చేశారా లేదా? ఏసేపుకి వచ్చిన కళ చెప్తే వాళ్ళు అమ్మేశారు. అరే కళ్ళగానే వాడు వచ్చాడు, 12 పనులంతా ఈయనకు నమస్కారం చేయాలంట. మరి చేశారా చేయలేదా? తండ్రితో సహా చేశారండి. నెరవేరిందా నెరవేరలేదా? దేవుని మాటలండి. ఆయన పుటమి వేసేటువంటి మాటలు. పుటమి వేస్తాడు. అది వాటి కోసం వచ్చావు నువ్వు ఊరక రాలా. నువ్వు సామాన్యురాలు కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డవి. నిన్ను బట్టి సంతోషించే బిడ్డవు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటమే తండ్రికి సంతోషం అంటాడు. 15వ యోహాను సువార్త 15వ అధ్యాయం. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయడలా మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఫలించడం ద్వారా నా తండ్రికి సంతోషం. కాబట్టి మరి ఆకాను బంగారాన్ని, వస్త్రాన్ని అన్ని ఆశపడిన దాన్ని బట్టి తన వంశాన్నే ఏం చేసుకున్నాడు? అగ్నికి ఆహుతి చేసుకున్నాడు. నా అననీయ సపేరాలు సత్యాన్ని అమ్మి వేసుకొని జ్ఞానం తెలియక, వివేకం తెలియక, ఉపదేశం తెలియక ఏం చేశారు? దానాన్ని రాసుకున్నారు. ప్రాణం పోగొట్టుకున్నారా లేదా? ఇదే మళ్ళీ రేపు వచ్చే వారం, వచ్చే నెలలో రిపీట్ చేస్తాం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం చూడండి, నయమాను కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు, గెహాజీ కుష్ఠరోగము తెచ్చుకున్నాడు. ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషా చేసే అద్భుత కార్యాలు గెహాజీ చూశాడో చూడలేదా? మరి దేనికి ఆయన సత్యాన్ని అమ్మేశాడు? దేవుని నామానికి అవమానం తెచ్చాడు. అది లోకానుసారమైన డబ్బు కొరకు, లోకానుసారమైన బంగారం, వెండి, వస్త్రాల కోసం. ఈనాడు దేనికి నువ్వు సత్యాన్ని అమ్మేస్తున్నావా? అమ్మేయలేదు. అది నీ ఆత్మకి నీవే ఉత్తరవాదివై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును.